చూసుకోవచ్చు ఒక చెయ్యికి అయితే లేస్తలేదు, చాలా అంటే చాలా వెయిట్ ఉంది. ఇది మొత్తం మెటల్ది. ఇగో మీరు మొత్తం ప్లాస్టిక్ అనుకుంటారేమో, మొత్తం మెటల్ ఇది. ఆగేది ఏం లేదు, తిరుగుడే మొత్తం చూసుకోవచ్చు మీరు. క్లియర్గా నీట్గా తిరుగుతుంది. ఇది ఒక బకెట్ అయితే వస్తా, ఇంకా అన్రోల్ అయితే వేస్తా చూడండి మీరు. నాకు తెలిసి ఇది మొత్తం కిందనే పడిపోతా అనుకుంటున్నా, ఎందుకంటే లారీ నిండిపోయింది కదా దానివల్ల. ఇగో చూడండి మొత్తం అగో కిందనే పడిపోతుంది. మొత్తానికి చూసుకోవచ్చు. అరే 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 ఇగో చూసుకోండి పైన నిజంగా ఉసుకే, అంటే నిజంగా లారీ ఉంటుంది కదా దాంట్లోనే కొంచెం ఉసుక అయితే లోపలైతే ఆగిపోయింది, మొత్తం అయితే కింద పడలే. మళ్ళా ఇంకొకసారి చైనా నుంచి పెద్ద ఆర్సీ బండిని అయితే తీసుకొచ్చినాం. చూడవచ్చు మీరు, డబ్బా మాత్రం చాలా పెద్ద సైజులో అయితే ఉంది. చూసుకోవచ్చు చాలా పెద్దగా ఉంది. మరి ఇంట్లో నిజంగానే ఇంత సైజు బండి ఉందా, లేకపోతే అంటే చాలా సార్లు ఇట్లా సగం బండి ఉండి ఇంకా మిగిలిన సగం ఏదన్నా చిన్న చిన్న బబుల్ ర్యాప్ అన్న థర్మాకోల్ అని ఏమన్నా పెడతారు కదా, అట్లా ఉందా ఏం కథ అని చూద్దాం. ఓపెన్ అయితే చేద్దాము. నేను చైనా నుంచి ఏది తెప్పించినా కానీ అది ఏ సైజులో ఉంటుందో మీకు ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే నేను ఇంతకుముందు ఒక లారీ తీసుకొచ్చిన కదా, బిగ్ సైజ్ లారీ. అది కూడా చైనా నుంచే తీసుకొచ్చిన. అది ఏ సైజులో ఉందో మీకు అందరికీ తెలుసు. ఇంకొకసారి చైనా నుంచి ఇంకొకటి తీసుకొచ్చిన, అందుకే అది అంటే నేను చైనా నుంచి మళ్ళీ ఎందుకు తెప్పించిన అంటే అది లారీ మాత్రం చాలా మంచిగా ఉండే, దానికోసం అని చెప్పి ఇంకొకటి కూడా బుక్ చేసిన నేను. మరి దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. నిజంగానే ఇది సైజు మాత్రం చూసుకోవచ్చు, లారీ మాత్రం పెద్దగానే వచ్చింది. మరి ఇంట్లో నిజంగానే ఈ సైజులో బండి ఉంటుందా ఉండదా ఏమైతే అని ఓపెన్ అయితే చేస్తా, చేసినాక చూద్దాము. ఓపెన్ అయితే చేస్తున్నా, చూద్దాం ఇక లోపల ఏముందని చెప్పి. ఓపెన్ ఇగో స్టిక్కర్లు అయితే ఈజీగానే వచ్చేసినాయి, చూసుకోవచ్చు మీరు. ఈసారి కూడా చూసుకోవచ్చు డబ్బానే ఊసిపోతుంది మొత్తము. లోపల మన బండి అయితే కనిపిస్తుంది, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. హుయినా అని దాని బ్రాండ్ నేమ్ కూడా కనిపిస్తుంది అప్పుడే. ఇక లోపల నుంచి బండి అయితే బయటకు తీద్దాము. నిజంగా చాలా పెద్ద సైజులో అయితే ఉంది బండి. ఇక బయటికి అయితే తీస్తున్నా, ఇది బయటికి అయితే వచ్చినట్టు కనిపిస్తలేదు. లేపుదాం ఇక మొత్తమే. చూసుకోవచ్చు మీరు, అమ్మ ఇంత సైజులో ఉందా. ఆల్రెడీ మీరు ఇక్కడ ఫోటో చూసుకోవచ్చు, మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఈసారి చాలా బిగ్ సైజు పెద్దది జేసీబీ అయితే తెప్పించిన, చూసుకోవచ్చు మీరు. చాలా అంటే చాలా పెద్ద సైజులో ఉంది, చూసుకోవచ్చు. మొత్తానికి మొత్తం ఇంత పెద్ద సైజులో ఉంది. ఇంత సైజులో ఉంటుందని నేను కూడా అస్సలే అనుకోలేదు. మరి దీన్ని కూడా ఓపెన్ చేద్దాం. ఇక స్టిక్కర్లు అయితే తీసేస్తున్నా. ఈసారి నేను ఏమన్నా సీజర్ తీసుకొద్దాం అనుకున్నా కానీ మర్చిపోయినా, మొత్తం ఇక చేతితోనైతే తీసేస్తున్నా. ఇది ఎట్లా ఓపెన్ చేయడం, ఇగో ఇది ఇచ్చిరు కదా, ఇదైతే ఓపెన్ చేస్తే ఇక వచ్చినట్టే. చూసుకోవచ్చు మళ్ళీ ఇంకా ఎన్నో తట్టుకుంటుంది. ఇది తీయాలనుకుంటా. వచ్చేసింది మొత్తానికి ఫైనల్గా మనకి పెద్ద జేసీబీ అయితే వచ్చేసింది, చూసుకోవచ్చు మీరు. అరే ఇంకా కనిపిస్తలేదు కదా జేసీబీ. నిజంగా చైనా నుంచి వస్తే అంటే చాలా మంది చైనా ప్రోడక్ట్లు డమ్మీ అంటారు కదా, ప్యాకేజింగ్ మాత్రం చూసుకోవచ్చు మొత్తం థర్మోకోల్ షీట్తో గట్టిగా అయితే ప్యాకేజింగ్ ఉంది. దీన్ని నాకు తెలిసి ఇట్లా కింద పడేసిన, ఇగో అట్లా కింద పడేసినా కానీ నాకు తెలిసి బండికి అయితే ఏం కాదు. అగో అంత నీట్గా అయితే ప్యాకేజ్ అయితే ఉంది, చూసుకోవచ్చు మీరు. డబ్బా మాత్రం చాలా నీట్గా గట్టిగా అయితే ప్యాకేజ్ ఉంది, ఎందుకంటే థర్మోకోల్ షీట్ పెట్టారు కదా. ఇగో బయటికి అయితే వస్తలేదు నా ఒక్కంతోనైతే, కానీ ఇక ట్రై చేయాలి తప్పదు. చూసుకోవచ్చు మీరు, మొత్తానికి బయటికి రానికి అయితే చాలా కష్టపడుతున్నాను నేను. ఇది బయటికి అయితే వెళ్తలేదు. మొత్తానికి చూసుకోవచ్చు. ఇగో డబ్బాలు అయితే ఏం లేదు, మొత్తం సామాన్లు మొత్తం రిమోట్ అన్నీ ఇళ్ళనే ఉన్నాయి అనుకుంటా. దీన్ని కూడా పక్కన పడేద్దాం. ఇక ఈ లోపల ఏముందో మెల్లగా అయితే తీద్దాం. ఇప్పుడు ఏమన్నా ఉంటే కష్టం ఇరిగిపోతే, అది గట్టిగా ఉంది కదా షీటు. మొత్తానికి చూసుకోవచ్చు. బాబా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది మన జేసీబీ అయితే, చూసుకోవచ్చు మీరు. ఓపెన్ చేయకముందుకే ఇంత మంచిగా అయితే కనిపిస్తుంది. మొత్తం ఎల్లో కలర్ అయితే తీసుకున్నాను నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పినా కదా, గ్రీన్ కలర్ కావాలా ఎల్లో కలర్ కావాలా అని ఒక క్వశ్చన్ అయితే అడిగినా కదా. దానికి చాలా మంది గ్రీన్ కలర్ అని కామెంట్ చేసిర్రు, ఇంకా ఎల్లో కలర్ అని కామెంట్ చేసిర్రు. కానీ నేను మొత్తం కామెంట్లు అయితే లెక్క పెట్టినా, ఎక్కువ కామెంట్లు అయితే ఎల్లో అనే వచ్చింది, అందుకని ఎల్లో కలర్ అయితే తీసుకొచ్చాను నేను. చూసుకోవచ్చు. ఇక కలర్లో ఏముంటుంది చెప్పండి, ఇక ఏ కలర్ అయినా మంచిగా ఉంటుంది కదా, అందుకని ఎల్లో అయితే తీసుకున్నాను నేను. దీన్ని ఇక బయటికి అయితే తీద్దాం మెల్లగా. దీన్ని తీయడం జర కష్టమే ఉన్నట్టుంది. లాస్ట్ టైం మనం చైనా నుంచి లారీ తీసుకున్నాం కదా, దాన్ని కొంచెం ఈజీగానే తీసినాం, కానీ దీన్ని ఎట్లా బయటకు తీయాలో కూడా అర్థమవుతలేదు. చాలా టైట్గా అయితే ప్యాకింగ్ ఉంది. నిజంగా ప్యాకింగ్ మాత్రం చైనా తోపే. ఓపెన్ అయితే చేద్దాం, ఇక బయటకు అయితే తీద్దాం దీన్ని. ఇగో బయటకు అయితే వస్తలేదు చూసుకోవచ్చు. ఇగో నేను జేసీబీని మొత్తమే పట్టుకున్నా, అయినా కానీ నేను తట్టుకుంటున్నట్టుంది, బయటకు అయితే వస్తలేదు. ఎడ ఉంది మొత్తానికి ఫైనల్గా చూసుకోవచ్చు. మన జేసీబీ మాత్రం చాలా వెయిట్ ఉంది, మళ్ళీ ఇది కూడా ఒక చేయికి లేవడం కష్టమే అవుతుంది. ఇగో చూసుకోవచ్చు, ఒక చేయికి అయితే లేస్తలేదు, చాలా అంటే చాలా వెయిట్ ఉంది. ఇది మొత్తం మెటల్ది. ఇగో మీరు మొత్తం ప్లాస్టిక్ అనుకుంటారేమో, మొత్తం మెటల్ ఇది, ఐరన్ మొత్తం ఇది. చూసుకోవచ్చు మొత్తం దీని బకెటే ఎంత సైజులో ఉందని. ఒక్కటేసారికి మొత్తం మట్టిని మాత్రం చాలా ఎక్కువ తీస్తుంది ఇది. ఇక దీన్ని అయితే పక్కన పెట్టేద్దాం. ఇక దీని ఎక్కువ బరువు అయితే ఎక్కువ ఉంది, చాలా ఛాన్సే పట్టుకోలేము. ఇంకా దీనిలో ఏమేమి వచ్చినాయి
దీని బ్యాటరీ అయితే అనుకుంటా ఇది ఇది బ్యాటరీ అయితే తీద్దాము. ఇగో చూసుకోవచ్చు బ్యాటరీ అయితే ఇచ్చిండు, ఒక పక్కన పెట్టేద్దాం బ్యాటరీ. ఇంకా దీనిలో ఛార్జింగ్ కేబుల్ ఇచ్చిండు ఒకటి, దీన్ని కూడా పక్కన పెడదాం. అరే మరి రిమోట్ ఏది? ఆ రిమోట్ ఎక్కడ పోయింది అసలు? ఆ డబ్బాలో కూడా ఏం లేదు. అరే రిమోట్ చూసుకోవచ్చు మీరు, ఏడబెట్టిర్రు? డబ్బా వెనకాల పెట్టిండు. అరే రిమోట్ ఇయ్యలే అనుకున్నా నేను, ఇంకా డబ్బా వెనకాల అయితే ఉంది చూసుకోవచ్చు మీరు. రిమోట్ అయితే ఇక్కడ ఉంది, రిమోట్ ఇయ్యలే అనుకున్నా జరసేపట్ల. ఇక దీన్ని రిమోట్ లేకుండా ఎట్లా నడిపేయాలనుకున్నా, కానీ రిమోట్ అయితే వచ్చేసింది. ఎందుకంటే చాలా ప్రైజ్ కదా, ఆ లోగాల రిమోట్ మర్చిపోయారేమో అనుకున్నా. రిమోట్ అయితే ఫైనల్గా వచ్చేసింది. రిమోట్ మాత్రం చూడనీకి నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంట్లో బటన్స్ మాత్రం అరే చిన్నప్పుడు మనం గేమ్ ఆడతాం కదా జీటీఏ వైసిటీ, ఇక్కడ కంట్రోల్ చూసుకోవచ్చు. ఇగో మొత్తం వైసిటీ గేమ్ ఆడతాం కదా జీటీఏ గిట్లా, దానిలాగానే ఉంది. రిమోట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. చూసుకోవచ్చు మొత్తము రొటేట్ అవుతుంది. ఇంట్లో బటన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, 2, 4 మస్తు కుప్పలు, ఒక 10 బటన్ల దాకా ఉన్నాయి. మరి బటన్లు పనిచేస్తాయా నిజంగానే, అంటే ఊకనే డమ్మీకి ఇచ్చిర్రా పనిచేస్తాయా ఏమవుతాయని నేనైతే ఫస్ట్ జేసీబీని అయితే ఆన్ చేస్తా, తర్వాత రిమోట్ అయితే ఆన్ చేసుకుందాము. బ్యాటరీ అయితే కనెక్ట్ చేస్తున్నాం మన జేసీబీకి, చూసుకోవచ్చు మీరు. బ్యాటరీ అయితే పెట్టేసిన, కానీ ఇంకా ఏం సౌండ్ అయితే ఏం వస్తలేదు కదా, ఆఫ్లో ఉంది. అయింది ఇది. ఇగో ఇక్కడ ముంగట మీరు చూసుకోవచ్చు లైట్ అయితే పడుతుంది. ఇగో రెడ్ కలర్ బ్లూ కలర్ లైట్ అయితే పడుతుంది. బ్యాటరీ అయితే పెట్టేసినాము. ఇంకా రిమోట్లో కూడా బ్యాటరీలు ఉన్నాయో లేవో చూసుకోవాలి. నాకు తెలిసి ఎవరు కూడా బ్యాటరీలు ఇయ్యరు. మనం ఎంత రేట్ పెట్టి కొనుక్కున్నా కానీ రిమోట్లో 3 బ్యాటరీలు కూడా ఇస్తారు. చూసుకోవచ్చు మీరు, ఇంత రేట్ పెట్టి కొన్నా కానీ. బ్యాటరీలు ఇంట్లో కూడా బ్యాటరీలు వేసుకుంటా, రిమోట్లో బ్యాటరీలు అయితే వేసేసిన, ఆన్ అయితే వేస్తున్నా. ఇగో రిమోట్ అయితే ఆన్ అయిపోయి చూసుకోవచ్చు. ఇక్కడ రెడ్ కలర్ లైట్ అయితే బ్లింక్ అవుతుంది. మరి బండ్లే మాత్రం అరే ఇందాక జేసీబీని అయితే ఆఫ్ చేసిన, ఇంకొకసారి అయితే ఆన్ చేద్దాం మనము. ఇగో ఆన్ అయితే చేసేసిన. అరే ఒకసారి సౌండ్ వినండి, నిజంగా రియల్ జేసీబీ లాగానే సౌండ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒకసారి సౌండ్ వినండి మొత్తము. ఇగో నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది సౌండ్ మాత్రము. లైట్ పడుతుంది, సౌండ్ వస్తుంది. ఇంట్లో ఫ్యూచర్స్ మాత్రం చాలా అంటే చాలా ఉన్నట్టున్నాయి. ఈ బటన్లు అయితే దేనికి పనిచేసాయో నాకు కూడా తెలియదు. ఇక ఒక్కొక్కటి అయితే టెస్ట్ చేసి చూద్దాము మరి దేనికోసమో. ఇది ఫస్ట్ అయితే ఇది అంటున్నా. ముంగట చూసుకోవచ్చు బకెట్ కాదు ఇక్కడ, ఇది చూసుకోవచ్చు మీరు. అరే ఏమో సౌండ్ వస్తుంది కదా, మొత్తానికి అయితే చూసుకోవచ్చు. మళ్ళీ దగ్గరికి అయితే అనేస్తున్నా. ఇదైతే దీనికి అంటే ఫ్రంట్ బ్యాక్ అంటే ఇక్కడ ఇది ఉంది కదా, ఈ పోర్షన్ వరకే. ఇది నేర్చుకోవడం మాత్రం చాలా కష్టము. మనకు లారీ లాగా ఇంతకుముందుకు బిగ్ సైజ్ లారీ అయితే తీసుకొచ్చినాం కదా, దానికి సింపుల్ ముంగట్టుకు పోయినామా, వెనక లోడ్ వేసుకున్నామా, జాకి లేపినామా, గంతే ఉంటుండే. దీనికి మాత్రం చూసుకోవచ్చు. ఇగో ఇది సపరేట్గా ఉంటుంది, ఇది సపరేట్గా ఉంటుంది, ఇది సపరేట్గా ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి 360 కూడా తిరుగుతుందంట, ముంగట్టుకోతే వెనకలకు వస్తుంది. అందుకే చూసుకోవచ్చు బటన్లు మాత్రం చాలా 10 కంటే ఎక్కువ ఉన్నాయి ఇలా. మరి నేర్చుకోవడం కొంచెం టైమే పడుతుంది. చూద్దాం ఇక. ఇదైతే చూసినాం కదా ఇందాక, మరి దేనికి పని చేస్తూ చూద్దాము. ఇది బకెట్కి చూసుకోవచ్చు. బకెట్ అయితే మొత్తానికి ఒరే బకెట్ని లేపంగానే ఏమైపోయింది చూడండి, మొత్తమే బండిని లేపేస్తుంది బకెట్ అయితే. అంతగానం ఫోర్స్ అయితే ఉంది ముంగట, చూసుకోవచ్చు. మొత్తమే బండిని అయితే లేపేస్తుంది బకెట్. ఇక దగ్గరికి అయితే అనుకుందాము. ఇగో చూసుకోవచ్చు, ఇగో బండి అయితే కింద కూర్చుంది మళ్ళా. ఇంకా ఇది చూసినాం కదా, ఇదేంతో చూద్దాము. మళ్ళీ కూడా బండి. అరే బండి అయితే ఈజీగా లేపేస్తుంది కదా, ముంగట మాత్రం చాలా పవర్ ఉంది. ఇది ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్న హైడ్రాలిక్ అయితే ఇవి పనిచేస్తున్నాయి, అంటే దీనికన్నమాట ఈ బటను, ఇది దీనికి. ఇంకా ఇందులో ఏమేమి ఉన్నాయి, ఇది 360 ఇట్లా తిరుగుతుంది చూడండి మొత్తమే. ఇగో మొత్తం ఎంత అంటే అంత ఇక బొంగరంలాగా తిరగడమే. ఇక ఇది ఆగేది ఏం లేదు, తిరుగుడే మొత్తం. చూసుకోవచ్చు మీరు, క్లియర్గా నీట్గా తిరుగుతుంది. తిరిగేటప్పుడు సౌండ్ కూడా రియల్ జేసీబీ లాగానే సౌండ్ అయితే వస్తుంది. మరి సౌండ్ అయితే చేసేపు అయితే ఆఫ్ చేద్దాము. ఇంట్లో సౌండ్ ఏడుంటుందో నాకు కూడా తెలియదు. ఏమైంది, ఒక బటన్ అయితే నొక్కినా, ఏమైందో నాకు అర్థమైతలేదు. ముంగట చూసుకోవచ్చు లైట్లు ఉన్నాయి కదా, ఇది నొక్కితే లైట్లు అయితే బంద్ అవుతున్నాయి. ఇక్కడ ఇగో మొత్తం అన్ని ప్లేన్గా ఉన్నాయి. బటన్స్ అయితే మొత్తం బ్లాక్ ఇచ్చిండు. దీని మీద లైటు, దీని మీద పేర్లు రాసి ఉంటే మంచిగా ఉంటుండే, కొంచెం ఈజీగా ఉంటుండే నేర్చుకోవడము. మరి ఇదేందో చూద్దాము. మొత్తానికి సౌండ్ అయితే బంద్ అయిపోయింది. ఇంకా ఈ పైన ఉన్నాయి కదా, ఈ పైన ఏందో చూద్దాము. నాకు తెలిసి ముంగటికి వెనకలకు పోనీకి అనుకుంటా. ముంగటికి వెనకలు పోనీకనే చూసుకోవచ్చు. పైన 2 పట్టుకుంటే ముంగటికి పోతున్నాయి, కింద 2 పట్టుకుంటే వెనకకు వస్తున్నాయి. మరి ఒకసారి పైన ఒక్కటే పట్టుకుందాము. ఇగో చూసుకోవచ్చు, ఒక్కటే పట్టుకుంటున్నా. టర్నింగ్ రైట్ టర్న్ అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ నొక్కుదాము, లెఫ్ట్ టర్న్ అవుతుంది చూసుకోవచ్చు. ఇక మీరు
మొత్తానికి జేసీబీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. దీని డీటెయిలింగ్ మాత్రం మస్తు ఉంది. ఇగో పైన వైర్లు చూసుకోండి, ఇది ఏమో డమ్మీ కోసం ముట్టిగా అయితే వేయలేదు. ఇందులో ఎయిర్ ఉంటుందంట, అంటే గాలి ఉంటుందంట. గాలి వల్ల ఇక్కడ ముంగల హైడ్రాలిక్ అయితే ఉన్నాయి కదా, ఇవైతే పనిచేస్తాయంట దానివల్ల. ఇంకా ఇగో ప్రింటులు చూసుకోండి, మొత్తం రేడియం మాత్రం హైలైట్ ఉంది. ఇక్కడ వార్నింగ్, ఇగో వార్నింగ్ సింబల్ అయితే ఇచ్చిండు, కింద అయినా పేరు అనే ఉంది. కొంచెం ముంగటికి వచ్చిన తర్వాత మీరు చూసుకోవచ్చు. మనకు కావాల్సిందే ఇది టాప్ పవర్, మనకు కావాల్సిందే అది. ఎంత పవర్ వేసినా సరే మన బకెట్ అయితే ఈజీగా లేపుతుందంట. మరి కొంచెం చూద్దాము, మన దగ్గర బిగ్ సైజ్ లారీ అయితే ఉంది కదా, దానిలో కొంచెం ఉసుక అయితే వేసుకుందాము బకెట్తోని. నిజంగానే మంచిగా పని చేస్తుందా పని చేయదా అని ఏమైతే అనేది చూద్దాము. ముంగట మీరు చూసుకోవచ్చు, అక్కడైతే ఉసుక అమ్ముతారు. ఫస్ట్ మన జేసీబీని అయితే పంపిద్దాము, ఆడికి పోయిన తర్వాత మరి ఇది ఉసుకని లేపుతుందా లేపదా అని చూద్దాము. అంతేకాకుండా మీరు ముంగట ట్రాక్ చూసుకోవచ్చు, మొత్తం రాళ్ళు మట్టి. మరి మన జేసీబీకి అయితే టైర్లు అయితే లేవు, మొత్తం కింద ఇక చూసుకోవచ్చు, మొత్తం బెల్ట్ సిస్టమ్ అయితే ఉంది. మరి రాళ్ళల్లో ఇది పోతుందా పోదా ఏమైతే అని చూద్దాము. నాకైతే కొంచెం టెన్షనే ఉంది, పోతుందా పోదా అని. చూసుకోవచ్చు మీరు. అరే ఇదేంటి, ఇది చాలా మెల్లగా అయితే పోతుంది. చూసుకోవచ్చు మీరు, స్పీడ్ అయితే అస్సలు పోతలేదు. ఇగో చాలా మెల్లగా పోతుంది, ఇగో చాలా అంటే చాలా మెల్లగా పోతుంది. ఇది మాత్రం ఇంట్లో మాత్రం ఏమన్నా హైలైట్ ఉందంటే సౌండ్ చూసుకోండి ఒకసారి, నిజంగా జేసీబీ లాగానే సౌండ్ అయితే వస్తుంది. ఇగో ఇంకా ఉసుక దగ్గరికి అయితే వచ్చేసినాం మనము, ఇంకొంచెం అయితే ఉసుక దగ్గరికి అయితే వచ్చేస్తాం. ఫైనల్లో చూసుకోవచ్చు మీరు. ఇగో ఇంకా ఏమన్నా పోతే ఇది మన జేసీబీ, ఇది అంటే లబ్బర్ ఉన్నందుకు అంత మంచిగా పోదనుకున్నా, మట్టిలో కూడా మంచిగానే వచ్చేసింది. ఇప్పుడు ఈ ఉసుక అయితే మనం తీసుకుంటాం కదా, మరి ఈ ఉసుకని అంటే దీనిలో లోడ్ చేస్తామని మీకు అయితే ఒక డౌట్ రావచ్చు. అందుకోసం మన దగ్గర బిగ్ సైజ్ పెద్ద ట్రక్ అయితే ఉంది కదా, మీరు చూసుకోవచ్చు వెనకాల. ఆ ట్రక్ కూడా ఇప్పుడు వీడికైతే వస్తుంది. వీడికి వచ్చిన తర్వాత దీంతోనైతే మనం లోడ్ చేసుకుందాము, అంటే బకెట్తో తీసుకొని దానిలో అయితే నింపుకొని ఏమన్నా అన్లోడ్ అయితే వేద్దాము. ఇక లేట్ చేయకుండా మనం ట్రక్ను కూడా అయితే తీసుకొద్దాము. మన బిగ్ సైజ్ ట్రక్ అయితే చూసుకోండి, ట్రాక్లకు అయితే వచ్చేసింది, ఇక దగ్గరికి అయితే వస్తుంది మన జేసీబీ దగ్గరికి. ఇగో ఇది చూడండి, ఇది మాత్రం చాలా అంటే చాలా స్పీడ్గా వస్తుంది. ఇప్పుడైతే మనం కొంచెం లెఫ్ట్ సైడ్ అయితే తీసుకుందాము. అరే ఏమైందో తెలియదు, చూసుకోవచ్చు మీరు. ఆ నుంచి అయితే స్పీడ్గానే వచ్చింది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం గిల్లలు అయితే దిగబడిపోతుండే, కానీ బయటకు అయితే తీసినాం. మళ్ళీ ముంగటికి అయితే పోదాము. ఇగో కొంచెం మెల్లగా అయితే పోతుంది. ఇంకా టర్నింగ్ అయితే తీసుకుందాం ఇక్కడ పైనకి. అరే పైకి ఎక్కడానికి కూడా కొంచెం కష్టపడుతుంది, మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కొంచెం మార్కెట్ అనేది కొంచెం హైట్లో అయితే ఉంది. అరే మొత్తానికి చూడండి మీరు, పోయి ఇటుకకైతే గుద్దుకున్నది, ఇది అంత స్పీడ్గా ఉంది. ఎందుకంటే ఇక్కడ గడ్డు ఉంది కదా, ఇక్కడ గడ్డు ఉన్నందుకు కొంచెం స్పీడ్గా పట్టుకున్నా, పోయి చక్కగా దీనికే గుద్దుకుంది ఇటుకకైతే. ఇక మన దగ్గర జేసీబీ అయితే ఉంది కదా, దాంతో లేట్ చేయకుండా లోడ్ అయితే వేసేద్దాం మన ట్రక్కులా. ఇంకా మన జేసీబీతోని లారీలు అయితే లోడ్ చేసుకుందాము ఉసుకని. ఇక కొంచెం బండిని అయితే ముంగటికి తీసుకుపోతా నేను. ఇక జాలీగా కిందికైతే దింపుతా మెల్లగా. చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు బకెట్ అయితే కొంచెం లోపట్టుకుంది కదా, బకెట్ అయితే బయటికి తీసుకుంటా. ఇగో బకెట్ అయితే బయటకు వచ్చేసింది. ఇంకొంచెం బండిని కిందికి దింపుదాము, అంటే ముంగట ఇది ఉంది కదా, దాన్ని అయితే కిందికి దింపుతా. దిగింది, మొత్తానికి ఉసుకలు అయితే ఉంది. ఇప్పుడు బకెట్ అయితే క్లోజ్ చేసుకుందాము. ఉసుకనైతే తీసుకోదాం మరి ఏమైతే అని చెప్పి. ఇగో మొత్తానికి ఉసుకనైతే చాలా పట్టుకుంటుంది కదా, ఒకటే బకెట్లా చాలా ఉసుకనైతే పట్టుకుంటుంది ఒకటేసారి. మొత్తానికి అరే చూసుకోవచ్చు మీరు, ఉసుకనైతే పట్టుకుంది. ఇక పైకి అయితే లేపుదాము. చూసుకోండి, ఉసుక మాత్రం చాలానే పట్టుకుంది. నెక్స్ట్ వాళ్ళు ఉసుకనైతే పట్టుకుంది, ఇంతగానం తీసుకోదు అనుకున్నా నేను. ఇక లారీలు అయితే లోడ్ చేద్దాము. ఇది మంచిగానే చూసుకోవచ్చు, మంచిగా తిరుగుతుంది, కానీ అందదా కొంచెం అందేటట్టు అయితే కనిపిస్తలేదు. ఇప్పుడు ఈయన్ని లోడ్ అంటే అన్లోడ్ చేసినామంటే కింద పోతుంది ఉసుకే. మన లారీని అయితే కొంచెం రివర్స్ తీసుకుంటాను నేను దగ్గరికి. లారీ కొంచెం ఆనే చూడవచ్చు మీరు, మొత్తం వైబ్రేట్ అయితే అవుతుంది. ఎందుకంటే కింద మొత్తం మట్టి ఉంది కదా, దానివల్ల మొత్తానికైతే సాలిగా. ఇంకా ఇప్పుడైతే లోడ్ చేసుకోవచ్చు తిప్పుతున్న బండి అయితే. ఇప్పుడైతే చూడండి మొత్తము ఇంకొంచెం పైకి అయితే లేపుతా. ఇప్పుడైతే అన్లోడ్ చేస్తా, ఉసుకనైతే అన్లోడ్ చేస్తున్నా. మొత్తానికైతే చూడండి, ఒక బకెట్ అయితే సక్సెస్ఫుల్గా లారీలో అయితే పోసేసినాము. ఇందాకనే కొనుక్కున్నా కదా నేను, దీన్ని ఎట్లా ఆపరేట్ చేయాలో అస్సలే అర్థమవుతలేదు. ఒక్క బకెట్ కూడా పోయినా అనుకున్నా, కానీ సక్సెస్ఫుల్గా ఒక బకెట్ అయితే పోసేసిన. మళ్ళీ ఇంకో బకెట్ అయితే తీసుకుందాము. దీన్ని అంటే ఇక్కడ సైడు రైట్ సైడ్ అయితే తిరుగుతుంది, చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు కొంచెం కిందికి దింపుదాము, కిందికి అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఉసుక తీసుకుందాం కొంచెం. ఇంకో బకెట్ అయితే తీసుకుంటున్నా, చూడండి మీరు. మళ్ళీ కూడా ఉసుకనైతే తీసుకుంది కొంచెము. అరే ఈసారి ఇందాకటి కంటే ఇంకా ఎక్కువైతే తీసుకుంది చూడండి. ఇగో పైకి లేపితే కనిపిస్తుంది. మొత్తానికి నిండా అయితే తీసుకుంది, కొంచెం ఖాళీగా ఉంది, నిండా అయితే పట్టుకుంది. ఇక మన లారీలో అయితే వేసుకుందాము. దీన్ని మొత్తం ఇక తిప్పుకోవాలి, ఇట్లా తిప్పుకున్నామంటే ఇగో డైరెక్ట్ సగం లారీలకు అయితే వచ్చేసింది ఆల్రెడీ. పోస్తున్నాయి ఇక ఉసుకని. దీన్ని బయట సైడ్ అంటే ఇక ఉసుక అయితే పోసేస్తుంది.
ఇగో చూసుకోవచ్చు మీరు. ఉసుకని అయితే పోసేసిన మొత్తానికి 2 బకెట్ల ఉసుకని అయితే సక్సెస్ఫుల్గా 2 బకెట్లు అయితే పోసేసిన. నేనైతే అస్సలే పోయలేను అనుకున్నా, కానీ 2 బకెట్లు అయితే పోసేసిన. ఇంకా నాకు అలవాటు అయిపోయింది ఎట్లా ఉసుక తీయాలి ఏం కథ అని. మొత్తానికి మన లారీ అయితే నిండిపోయింది. ఇంకొక బకెట్ అయితే పోస్తున్నా. ఇగో చూసుకోవచ్చు బకెట్ అయితే వచ్చేసింది. ఇక లారీ పైనకి అయితే వచ్చేసింది. ఇది ఒక బకెట్ అయితే పోస్తా, ఇంకా అన్లోడ్ అయితే చేస్తా. చూడండి మీరు, నాకు తెలిసింది మొత్తం కిందనే పడిపోతా అనుకుంటున్నా, ఎందుకంటే లారీ నిండిపోయింది కదా దానివల్ల. అయ్యో చూడండి మొత్తం కిందనే పడిపోతుంది, సగానికంటే ఎక్కువ కిందనే పడిపోయింది. అరే ఇంకొకటి మీరు చూసిర్రా, ఉసుకే మాత్రం ఇక్కడ చాలా అంటే చాలా ఎక్కువ ఉండే ఉసుకే స్టార్టింగ్లో. అట్లాంటి లారీలో ఒక 2-3 అయితే అంటే 2-3 రౌండ్లకు వస్తాయి అనుకున్నా, కానీ లారీ సైజ్ చాలా పెద్దగా ఉంది కదా. ఉసుకే చూడండి చాలా అంటే చాలా పట్టిపోయింది, ఇంట్లో చాలా ఎక్కువ ఉంది ఉసుకే. ఒక్కటే రౌండ్లో అయిపోయింది. ఇంకొంచెం ఇగో మీరు చూసుకోవచ్చు కొంచెమే మిగిలింది, చాలా ఉసుక అయితే పట్టింది. ఇక జేసీబీని అయితే వెనకకి తీసుకుందాము. జేసీబీ వెనకకి తీసుకున్న తర్వాత ఇక మన లారీ ఓనికి అయితే స్పేస్ ఉంటుంది కదా, లారీని అయితే తీసుకుపోయి ఎక్కడన్నా అన్లోడ్ అయితే వేద్దాము. ఇంకా ఉసుకకు పైసలు అయితే కట్టేసిన. ఇక జేసీబీ అయితే వెనకకి వెళ్ళిపోతుంది, కానీ ఇక్కడ రివర్స్ తిరగడానికి ప్లేస్ అయితే లేదు. చూసుకోవచ్చు మీరు, లారీ కూడా ఈయనే ఉంది, ఇగో జేసీబీ కూడా ఈయనే ఉంది. ఈ స్పేస్ అయితే చాలా తక్కువ ఉంది, అందుకని ఇప్పుడు దీంట్లో ఒక స్పెషల్ ఫీచర్ అయితే ఉంది కదా, చూడండి మీరు. ఇగో మొత్తం ఈ బండి మాత్రం 2 సైడ్లు వెళ్ళిపోతుంది. ఇది మాత్రం నిజంగా స్పెషల్ ఫీచరు. ఇగో ఇక్కడ కూడా పోతుంది కథం. ఇంట్లో మాత్రం హైలైట్ ఏమన్నా ఉందంటే ఇదే, నాకు బాగా నచ్చిందంటే ఇగో ఉల్టా వెళ్ళిపోతుంది. ఎటంటే అటు 360 తిరుగుతుంది కదా, వచ్చేటప్పుడేమో చక్కగా వచ్చింది, పోయేటప్పుడేమో ఉల్టా పోతుంది. ఇక లారీకి అయితే ఆ ఫ్యూచర్ అయితే లేదు. ఇంకా బండి పోయినందుకు ఇక్కడ స్పేస్ అయితే ఉంది కదా, మనం లారీని అయితే ఉల్టా రివర్స్ తిప్పుకుందాం. తిప్పుకొని ముంగడికి అయితే తీసుకుపోదాము. తీసుకుపోయినాక ఏమన్నా మంచి ప్లేస్ చూసి అన్లోడ్ అయితే వేసేద్దాం. ఇంకా మన లారీని అన్లోడ్ చేయడానికి అయితే తీసుకుపోతున్నా. ఇగో ఇంకా అరే ఈసారి మాత్రం చూడండి, ఇందాక అంటే బండి ఎంటీగా ఉన్నది కదా, అప్పుడైతే ఇంత స్పీడ్లో అంటే ఇంత మంచి ట్రాక్షన్ అయితే తీసుకోలే. బండి ఫుల్గా లోడ్ అయిన తర్వాత ఇక బండి వెయిట్ అవుతుంది కదా, అందుకని ట్రాక్షన్ మంచిగా తీసుకుంటుంది. చూడండి మీరు, ఇగో ముంగటికి వెళ్ళిపోతుంది, ఈజీ ఉంది ఇప్పుడు. అంటే నాకు అరే నిజంగా లోడ్ అయినాకనే మంచిగా పోతుంది బండి. నాకు తెలియక ఇన్ని రోజుల నుంచి పోతలేదు అనుకున్నా. అగోగో అరే ఏమన్నా పోతుందా లోడ్ అయిన తర్వాత. ఇందాక చూస్తే మీరు ఇగో ఈ ట్రాక్ చూడండి ఎంత మంచిగా ఉంది, అంటే కొంచెం మట్టి ఉంది కానీ మంచిగానే ఉంది. ఈ ట్రాక్లో ముంగట్టుకోనికనే చాలా కష్టమైంది, కానీ లోడ్ వేసిన తర్వాతనే మంచిగా పోతుంది బండి. ఇక అన్లోడ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇగో చూసుకోవచ్చు మీరు, ఏడ కూడా ఆగుతలేదు. ఇగో అన్లోడ్ పాయింట్ ఇక్కడనే అంట. ఇక్కడైతే ఇక మనం అన్లోడ్ చేద్దాం మన బండిని. కానీ ఇంకొక టెన్షన్ అయితే ఉంది, ఎందుకంటే దీని కింద అంటే ఇప్పుడు లేవాలి కదా జాకి, లేపదా ఇంత వెయిట్ ఉసుకే. చూసుకోవచ్చు మీరు ఎంత సైజులో ఉందని, చాలా ఉసుకే అయితే ఉంది ఇంట్లో. ఇంకా అన్లోడ్ అయితే వేస్తున్నా. ఇగో పైనకైతే వస్తుందా రాదా అని కొంచెం టెన్షన్ అయితే ఉంది. అరే మొత్తానికి పైనకైతే వచ్చేసింది, చూసుకోవచ్చు మీరు. అప్పుడే ఉసుకే కూడా కింద అయితే పడిపోతుంది. ఇంకొంచెం అయితే లేపుదాము. మొత్తానికి చూసుకోవచ్చు. అరే ఇగో చూసుకోండి పైన నిజంగా ఉసుకే, అంటే నిజంగా లారీ ఉంటుంది కదా దానిలాగానే కొంచెం ఉసుక అయితే లోపలైతే ఆగిపోయింది. మొత్తం అయితే కింద పడలే, ఎందుకంటే ఇక్కడ కింద బంపర్ ఉంది కదా, దీనికైతే తాకింది ఉసుకే, కింద అయితే పడిపోతలేదు. ఇగో చూసుకోవచ్చు మొత్తం పైనకైతే లేపేసాను నేను. ఇప్పుడు మనం బండి కొంచెం ముంగలు పంపించినాం అనుకో, ఇగో మొత్తమే పడిపోయింది. చూసుకోవచ్చు మీరు, మొత్తానికి చూసుకోవచ్చు ఉసుక అయితే మొత్తమే ఖాళీ అయిపోయింది, ఇంకేం లేదు. మొత్తం చూసుకోండి కొంచెం గిడగాడ ఉంది, కొంచెమే ఉంది. ఇక మొత్తానికి సక్సెస్ఫుల్గా మన జేసీబీతో, అంటే ఫస్ట్ టైం ఇప్పుడే జేసీబీని ఆపరేట్ చేసినా కదా, నేను ఇంత లోడ్ చేయలేను అనుకున్నా, కానీ లోడ్ కూడా చేసిన. వీడికి వచ్చిన తర్వాత అన్లోడ్ కూడా చేసిన. మరి ఈ వీడియో చూసిరు కదా, ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఒక 2000 లైక్లు అయితే కొట్టండి, ఎందుకంటే మీరు కామెంట్ చేసినందుకు మంచి చైనా నుంచి అయితే తీసుకొస్తున్నా కదా. చూసుకోవచ్చు మీరు, జేసీబీ అయితే చూడండి ఎంత పెద్దగా ఉందని చెప్పి ఒక చేయికి అయితే లేస్తలేదు, అందుకే 2 చేతులతో పట్టుకుంటున్నా. అంటే తెప్పిస్తున్నా అంటే మళ్ళీ ఏదో చిన్న సైజ్ తెప్పిస్తలేను. ఇంతకుముందు మన దగ్గర జేసీబీ ఉండే కదా, అది కూడా ఇగో పక్కనే ఉంది. ఇగో చూడండి, దీని 2 పక్కన పెడితే చూడండి ఎంత పెద్దగా ఉంది. ఇగో దీనిపైన కూర్చుంటుంది ఈజీగా, అంత పెద్దగా అయితే ఉంది. పెద్ద సైజ్ జేసీబీలు అయితే తెప్పిస్తున్నా కదా, దీంట్లోతోని మన నెక్స్ట్ చేసే వీడియోలు నెక్స్ట్ లెవెల్ అయితే వేద్దాము. దీంట్లోతోని మన పెద్ద బిల్డింగ్లు అయితే కట్టిద్దాము. నెక్స్ట్ లెవెల్ వీడియోస్ అయితే ముందు అయితే వస్తాయి. మరి మన ఛానల్ 50,000 సబ్స్క్రైబర్లకు చాలా అంటే చాలా దగ్గరలో ఉంది. అందరూ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అట్లే మనలాగా ఆర్సీ కార్స్ అంటే ఇష్టం ఉన్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో అయితే షేర్ చేయండి. మరి మీ ఫేవరెట్ కార్ కూడా ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. నేను చూసిరు కదా మీరు, ఇది కామెంట్ చేసినందుకే లారీ కూడా తెప్పించిన, కామెంట్ చేసినందుకే జేసీబీ కూడా తెప్పించిన. కామెంట్ మాత్రం కంపల్సరీ చేయండి. అంతేకాకుండా మన సబ్స్క్రైబర్ ఒకరు ఉదయ్ అని ఉంటాడు, చాలా రోజుల నుంచి డిఫెండర్ అని కార్ తీసుకురామని కామెంట్ చేస్తుండు. అది నేను ఆర్డర్ ఇచ్చి ఒక 1 month దాకా అవుతుంది, ఇప్పటివరకు అయితే ఆ కార్ రాలేదు. ఇంకా అది రాగానే ఎంబడే అన్బాక్సింగ్ అయితే చేసి ఒక వీడియో అయితే చేస్తా. మరి మీ ఫేవరెట్ కార్ కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, బాయ్.